మనం పేతురు పత్రికలో ఉన్నాం. 5వ అధ్యాయం 5వ వచనంలోనికి వచ్చాం. చదవండి ఒకసారి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఈ వాక్య భాగంలో 3 విషయాలు పేతురు భక్తుడు దీన మనస్సు గురించి చెప్తున్నాడు. మొట్టమొదటి మాట ఏంటంటే, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. ఇది మొదటి మాట. దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని మీ భక్తి జీవితాన్ని కొనసాగించండి. ఈ ఉత్తరం ఏది అవసరమైంది సంఘానికి? అసలు సంఘం ఆశీర్వదించబడాలంటే దేన్ని చూసి దేవుడు ఒక ఆశీర్వాదాన్ని సంఘంలో విడుదల చేస్తాడు అని అంటే 3 విషయాల్లో ఆయన చెప్పేశాడు. సంఘమా, మీరు దీన మనస్సు అనే ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని అలంకరించుకోండి. దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని మిమ్మల్ని మీరేం చేయండి? అలంకరించుకోండి. అప్పుడు ప్రభు దృష్టిలో మీరు కనపడతారు. ప్రభు యొక్క దృష్టిలో మనం పడతాం. పట్టు చీరలు కట్టుకుంటే పడం. దీన మనస్సు అనే వస్త్రాన్ని గనక మనం ధరించుకొని సంఘములో, సమాజములో, కుటుంబంలో గనక మనము తిరిగినప్పుడు మనం ఎవరి దృష్టిలో పడతామంటే ప్రభు దృష్టిలో పడతాం. ఎప్పుడైతే ప్రభు దృష్టిలో పడతామో ఆయన అద్భుతమైన కార్యాలు చేసే గొప్ప దేవుడై ఉన్నాడు. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చూస్తే యూదులు అనబడిన వారు యెరూషలేం ప్రాంతంలో ఉన్నారు. ఈ యూదులకి ఒక అలవాటు ఉండింది. యేసు ప్రభు వారు కూడా యూదా వంశములో నుంచి ఆయన కూడా పుట్టారు. యూదులు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తారు. కొన్ని సంఘాల్లో అందరూ ఇప్పుడు ఆరాధనలకి ఏం ప్రారంభించారంటే అందరూ తెల్లబట్టలు వేసుకొచ్చేస్తున్నారు. ఆదివారం అంటే ఇదివరకు 31 రాత్రి వేసేవాళ్ళు, లేకపోతే క్రిస్మస్ పండగకు ఏదైనా ప్రత్యేకమైన అకేషన్స్ వేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, ఆదివారం అంటే అందరూ కూడా ఎలాగుంటున్నారు? వైట్ అండ్ వైట్లో కనబడుతున్నారు. యూదుల సాంప్రదాయంలో కానీ, యూదుల యొక్క పద్ధతుల్లో కానీ, యూదులు అనబడిన పరిసర ప్రాంతాల్లో కానీ యూదులకి ఏమై ఉందంటే ఒక అలవాటు ఉంది. ఏదంటే వాళ్ళు డ్రెస్ కోడ్ని ఏం చేస్తారంటే మెయింటెనెన్స్ చేస్తారు. మెయింటెనెన్స్ అంటే ధనవంతులు అనుకో, వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు మేము ధనవంతులమే అని వాళ్ళకి చెప్పకుండానే తెలియటానికి వాళ్ళు ఒక డ్రెస్ వేసుకొని బయటకు వస్తారు. ఎంతమందికి అర్థమవుతుంది? డ్రెస్ కోడ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఆయన కానిస్టేబుల్ అని మనకు ఎలా తెలుస్తుంది? డ్రెస్ వేసుకుంటే తెలుస్తుంది. ఒక ఆయన డాక్టర్ అని ఎలా తెలుస్తుంది? ఒక ఆయన లాయర్ అని ఎలా తెలుస్తుంది? అదే కాకి బట్టల్లో కింద కాకి పైన వైట్ షర్ట్ వేసుకుంటే వాళ్ళని ఏమనుకుంటాం అంటే ఒక్కొక్క డ్రెస్ కోడ్ ఏముంది వాళ్ళకు ఉండింది. మొన్న ఒక మిర్యాలగూడలో నాకు తెలిసిన వాళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటే ఆ బాయిలర్ పేలి ఒక 3 చచ్చిపోయారు. ఆ 3లో మాకు తెలిసిన ఆయన కూడా ఒక ఆయన హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆయన గురించి మాట్లాడడానికి ఆ ఫ్యాక్టరీకి వెళ్ళారు. అందరు వెళ్ళిన తర్వాత పోలీసులు వచ్చారు. మీరు అందరు బయటకు వెళ్ళిపోండి అంటాను. నా పక్కన వీళ్ళందరూ కూర్చున్నారు. బయటకు వెళ్ళండి అంటున్నాడు. బయటికి వెళ్ళంగానే నేను ఇలా ఫోన్ పట్టుకొని, నేను కొంచెం ఖద్దరు షర్ట్ వేసుకెళ్ళా, మంచి ఫోన్ ఇలా పట్టుకున్నా, కొంచెం అడావుడిగా వెళ్ళి నిలబడిన ఇలా ఫోన్ పట్టుకోగానే ఆయన ఏమంటున్నాడంటే, సార్ కొంచెం బయటికి వెళ్ళండి సార్ అంటున్నాడు. వాళ్ళని అరే అన్నాడు. నన్నేమంటున్నాడు? మా వాడు అంటున్నాడు, అన్న అందుకనే అన్న డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలన్నా. కొంచెం అడావుడికి వెళ్ళామనుకో, వామ్మో వీడికి ఏ ఎమ్మెల్యే తెలుసో, ఏ ఎంపీ గారు తాలూకు, ఇంకెవరి తాలూకు, ఇతన్ని మనం ఏమీ అనకూడదు, ఇంకేదైనా అంటా ఉంది. అందుకని వాళ్ళని ఏమన్నాడు, లుంగీలు కట్టుకొని షర్ట్లు వేసుకొని వచ్చారు వాళ్ళందరూ. వాళ్ళు బాగా సౌండ్ పార్టీ. వాళ్ళని ఏమన్నాడు, అరే అన్నాడు. నా దగ్గరికి వచ్చేసి ఏమన్నాడు, నేను అనుకున్నది ఇదేమి సమాజం రా ఆయన, వేసుకునే బట్టలకి ఏముంది, విలువ ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభు వారు బోధకుడి యొక్క వస్త్రాన్ని తీసేసి దాసుని యొక్క వస్త్రాన్ని ధరించుకొని అందరి యొక్క పాదాలు ఏం చేశాడు, ఆయన కడిగాడు. ఇక్కడ పేతురు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఈ వస్త్రాన్ని మీ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని మీరు ఏం చేయాలి? ధరించుకోండి. ఈ వస్త్రాన్ని ధరించుకున్నప్పుడే దేవుని రాజ్యములో మీరు నిలబడతారు. దేవుని రాజ్యములో ఆయన ముఖారవిందాన్ని చూస్తారు. దేవుని రాజ్యములో ఆయన సముఖంలో మీరు ఉంటారు. ఇప్పుడు ధనవంతుడి యొక్క డ్రెస్ కోడ్లో ఉండాలా, దాసుడి యొక్క డ్రెస్ కోడ్లో ఉండాలా, బోధకుడి యొక్క డ్రెస్ కోడ్లో ఉండాలా,
సంఘం ఏ డ్రెస్ కోడ్లో ఉండాలి? దీన మనస్సు అనే వస్త్రము ధరించుకున్న డ్రెస్ కోడ్లో సంఘం కనపడాలి. ఒక వ్యక్తి క్రైస్తవుడని నువ్వు ఎలా గుర్తిస్తావో తెలుసా? అతనిలోని దీనత్వాన్ని బట్టి క్రైస్తవుడని గుర్తించుతామా? అతనిలోని నెమ్మదితనం అనే వస్త్రాన్ని బట్టి, అతనిలోని వినయం అనే వస్త్రాన్ని బట్టి అతడు క్రైస్తవుడు, ఇతడు ఇంకెవరో కాదు, ఇతను క్రైస్తవుడు. ప్రాముఖ్యంగా మనకు ఉండాల్సింది ఆ వస్త్రం ఉండాలి. కొన్ని చోట్ల కొన్ని ప్రదేశాల్లో కొన్ని వస్త్రాలు డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్ ఉంటేనే లోపలికి ప్రవేశింపనిస్తారు, లేకపోతే లోపలికి కూడా రానివ్వరు. ఇప్పుడు అంటున్నాడు, మీరు నిత్యమైన రాజ్యములో ఉండాలి, మీరు దేవుని యొక్క సముఖములో ఉండాలి, మీరు దేవుని యొక్క సామ్రాజ్యంలో ఉండాలంటే ఈ వస్త్రము చేత మిమ్మల్ని మీరేం చేయండి? అలంకరించుకోనండి. ఒక పేద విధవరాలు ఉంది. ఆ విధవరాలు తాను కలిగి ఉన్న ఆస్తి అంతా పోయింది. పలానా చోట ఒక లాయర్ గారు ఉన్నారు, నెంబర్ 1 లాయర్ గారు. ఆ లాయర్ గారి దగ్గరికి వెళ్తే కనుక నీ కేసుని ఆయన టేకప్ చేస్తే ఆయన ఏ కేసు పట్టుకుంటే ఆ కేసు గెలుస్తాడు అని చెప్పి, ఏం దగ్గర ఏమో డబ్బులు లేవు, ఎందుకంటే ఆస్తి అంతా పోయింది కదా, డబ్బులు లేవు. లాయర్ గారు డబ్బులు ఉంటేనే కేసు టేకప్ చేస్తాడు. ఏం వెళ్ళిందంట, ఒక రోజు వెళ్ళిందంట, కాలింగ్ బిల్ నొట్టిందంట, బయటకు వచ్చాడంట. ఏంటమ్మా? సార్ నాది పలానా కేసు సార్. పలాంది సార్, మీరు ఏం చేయాలి సార్? నాకు న్యాయం తీర్చాలి సార్, ప్లీజ్ సార్. నాకు భర్త లేడు సార్, మీరే నాకు న్యాయం చేయాలి సార్. ఏమన్నా డబ్బులు ఇచ్చిద్దేమో చూశాడు. ఎంతసేపు మాట్లాడుతుంది కానీ చేతులు ఎంత చూస్తున్నాడు కానీ ఈ చేతులు ఏం దడపట్ల. కొంతమంది తడిపితేనే పనులు చేస్తారు, ఏం దడపట్ల, అలాగే మాట్లాడుతుందా. అయితే రేపురా అన్నాడు. రేపురా అనగానే మళ్ళీ రేపు వెళ్ళిపోయింది. రేపు అదే టయానికి వెళ్ళి మళ్ళీ వెళ్ళి కొడుతుంది. సార్ పద్దాక రేపురా 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 అంటున్నాడు. ఎక్కడ ఆమెలో విసుగు కలగల, ఎక్కడ అసలు ఇన్నిసార్లు తిరుగుతున్నాయి, పనికి మాలనోడు చేయట్లేదు, ఇట్లా ఈ ఆలోచనలు ఏమీ ఆమెలో ఏం కలగల. ఎప్పుడు రమ్మన్నా, ఏ టయానికి రమ్మన్నా ఆ టయానికి వెళ్ళి నిలబడిపోతుంది. ఎప్పుడైతే ఆ ప్రభువే అన్నాడు, అసలు కఠినాత్ముడైన లాయర్ మనసే కరిగినప్పుడు మీ దేవుడు అంతకన్నా గొప్పోడు కాదా? మీ దేవుడు అంతకన్నా గొప్పడు. వాడి మనసే కరిగితే జాలి గల దేవుడు, దయగల దేవుడు, కృప కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, ఎన్ని టైటిల్స్ పెట్టావు మన దేవునికి. మరి ఆ కఠినాత్ముడికి దీన మనస్సును చూసి ఏం కలిగింది? జాలి కలిగింది. ఆమెను చూసి జాలి కలిగింది. ఆమెను చూసి జాలి, ఏమకి ఏదైనా నేను చెయ్యాలని అనుకున్నాడట. అదే వస్త్రాన్ని మనం అందరం ధరించుకునే సమాజంలోకి వెళ్ళి, ఎదుటివాడి దగ్గరికి వెళ్ళి, పక్కింటి వాడి దగ్గరికి వెళ్ళి, మందిరంలో గనక ఈ వస్త్రాన్ని ధరించుకొని ఉంటే మనకెందుకు అద్భుతాలు జరగవు? మనకెందుకు దేవుడు కార్యాలు చేయడు? మనం ఏ వస్త్రం వేసుకున్నామంటే గర్వము అనే వస్త్రాన్ని వేసుకున్నాం. దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. నీకెంత ఉన్నా సరే, ప్రభువే నాకు సమస్తము దయచేయగలిగిన సమర్థుడు. ఆ వస్త్రాన్ని కనుక నువ్వు ధరించుకునే సమాజంలోకి వెళ్ళు, అనేక మంది నిన్ను చూచి లెగిచి నిలబడతారు, నీకు గౌరవం ఇస్తారు, నేను అందలం ఎక్కిస్తారు. నీ సమాజంలో నీకంటూ ఒక విలువ, కుటుంబంలో నీకంటూ ఒక విలువ.